కనీస వేతనాల కోసం ఇటు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఇతర కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా మరి సమగ్ర శిక్ష ఉద్యోగులు వీరందరూ కూడా అనేక సార్లు ధర్నాలు, సమ్మెలు చేస్తున్నారు. ఆహ్, వ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్నారు. అయినా వారి యొక్క ఆశయం, వారి యొక్క లక్ష్యం నెరవేరకపోవడంతో మరి ఆగస్టులో ఆశాల సమ్మె, వేతన పెంపును అమలు చేయాలని డిమాండ్, బీజేపీ ఎంపీ ఇండ్లు, కార్యాలయాల ఎదుట ఆందోళన, మే 20న సార్వత్రిక సమ్మెలోనూ ఆశా వర్కర్లు అంటూ ఆశా వర్కర్స్ యూనియన్ అయితే మరి మే 20న నిర్వహించే జాతీయ కన్వెన్షన్లో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక పార్లమెంట్లో ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ప్రకటించిన మరి ఆశా కార్యకర్తలకు జీతం పెంచుతామని జేపీ నడ్డా గారే పార్లమెంట్లో ఇటీవల ప్రకటించారు. మరి ఆ వేతన పెంపును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు అయితే ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా వారు ఆగస్టులో సమ్మెలోకి వెళ్లనున్నారు. బీజేపీ ఎంపీల ఇండ్లు, కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టనున్నారు. మే 20న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెలోనూ ఆశా వర్కర్లు పాల్గొనున్నారు. ఆశా వర్కర్స్ అండ్ ఫెసిలిటేటర్ల సమాఖ్య జాతీయ కన్వెన్షన్ 2 దశాబ్దాల నేషనల్ హెల్త్ మిషన్ సవాళ్లు, పోరాటాలు, విజయాలు, ముందుకు సాగే మార్గం అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో మరి కొనసాగుతున్న పోరాటాలను తీవ్రతరం చేయడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్లకు చట్టబద్ధమైన వేతనాలు, సామాజిక భద్రత, పెన్షన్, గౌరవప్రదమైన జీవితం, భారతదేశ ప్రజలకు సార్వత్రిక నాణ్యమైన ప్రజా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ హక్కు కోసం పోరాటాలను ప్రకటించింది. ఇక సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలు వీణా గుప్తా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సదస్సును సిఐటియు జాతీయ అధ్యక్షురాలు కె హేమలత ప్రారంభించారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఆమె వివరించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆశా కార్మికులు చేసిన పోరాటాలను అభినందించారు. తమ పోరాటాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడి మే 20న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాల్సినటువంటి అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. ఇక ముగింపు ప్రసంగంలో ఏఆర్ సింధు ఆశా వర్కర్లు, ఇతర స్కీమ్ వర్కర్ల భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. ఇక ఈ విధంగా భవిష్యత్ కార్యాచరణ చూస్తే మే 20న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్లు పాల్గొంటారు. మే 3న సమ్మె నోటీస్ అయితే జారీ చేస్తారట. జిల్లా ప్రధాన కార్యాలయంలో సామూహిక ధర్నాలు, జూలైలో ఎంపీలకు మెమోరాండం అందజేస్తారు. ఆగస్టులో దేశవ్యాప్తంగా ఆశా కార్మికుల సమ్మె అయితే నిర్వహిస్తారు. ఇదొక ఆశా కార్యకర్తలు కనీస వేతనాల అమలు కోసం, ఉద్యోగ భద్రత, పెన్షన్ వీటన్నిటి కోసం మరి భారీ ఎత్తున సమ్మె చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్లమెంట్లో ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారే స్వయంగా ప్రకటించారు. ఆశా కార్యకర్తల వేతనాలు పెంచుతామని చెప్పి వారు స్వయంగా రాజ్యసభలో మాట్లాడారు. మరి ఆ మాటల కట్టుబడి వెంటనే ఆశా కార్యకర్తల జీతాలు పెంచాలని చెప్పేసి వారైతే డిమాండ్ చేస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.